Subscribe to our channel and press the bell icon for the latest updates. శిఖర్ ధావన్కి మద్దతుగా నిలిచిన నెహ్రా. ఆస్ట్రేలియాతో గత శనివారం జరిగిన తొలి వన్డేలో పేలవంగా డకౌట్ అయిన భారత్ ఓపెనర్ శిఖర్ ధావన్కి మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా మద్దతుగా నిలిచాడు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఎదుర్కొన్న తొలి బంతికే శిఖర్ ధావన్ ఫీల్డర్ మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్కి ఓపెనర్గా అవకాశం ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన 2 టీ20ల సిరీస్లో కేఎల్ రాహుల్ 47 పరుగులతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అయితే ధావన్ కూడా మళ్లీ ఫామ్ అందుకుంటాడని ఆశిష్ నెహ్రా చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియాతో రెండో వన్డే నాగ్పూర్ వేదికగా మంగళవారం మధ్యాహ్నం 1:30 జరగనుంది. 2019లో 9 వన్డేలు ఆడిన శిఖర్ ధావన్ వరుసగా 0, 32, 23, 75, 66, 28, 13, 6, 0 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధశతకాలు ఉన్న 2 డకౌట్లు కూడా ఉండడంతో ప్రపంచ కప్ ముంగిట ఈ ఓపెనర్పై ఒత్తిడి పెరిగిపోతుంది. మరోవైపు దాదాపు 6 నెలల తర్వాత మళ్లీ ఫామ్ అందుకున్న కేఎల్ రాహుల్ ప్రత్యామ్నాయ ఓపెనర్గా పోటీలోకి వచ్చేశాడు. దీంతో ఆసీస్పై మిగిలిన 4 వన్డేల్లో శిఖర్ ధావన్ ఫామ్ నిరూపించుకుంటే తప్ప మే నెలలో జరిగే ప్రపంచ కప్లో ఆడలేడనే వార్తలు వినిపిస్తున్నాయి. శిఖర్ ధావన్ ఫామ్ గురించి తాజాగా ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ పరుగులు చేయాలని ఆశిస్తాడు. అవును, శిఖర్ ధావన్ గత కొద్ది రోజులుగా విఫలమవుతూ వస్తున్నాడు. అతను ఫామ్ అందుకోవాల్సి ఉంది. అది కూడా ఎంతో దూరం లేదు. అతను ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే చాలు. అయినా కేఎల్ రాహుల్ ఇటీవల ఆస్ట్రేలియాపై 2 టీ20లో ఆ పరుగులు చేయకపోతే ఇప్పుడు ధావన్ ఫామ్ గురించి ఎవరైనా ప్రశ్నించేవారా అని నెహ్రా ఘాటుగా ప్రశ్నించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.